హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఇవాళైతే రాగి పిండి పాయసం చేస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు పాలు, ఒక కప్పు బెల్లం, 2 యాలుక్కాయలండి. ఇదిగోండి ఒక కప్పు రాగి పిండికి 3 కప్పులు వాటర్ పోసుకొని పొయ్యి మీద ఇలా మరిగించుకోవాలండి. ఇంకొక కప్పు వాటర్తో రాగి పిండిని కలుపుకోవాలండి. మొత్తం ఒక కప్పు పిండికి 4 కప్పుల వాటర్ అయితే పడుతుందండి. ఇదిగో పిండిని అయితే ఇలా కలుపుకోవాలండి. ఉండలు ఏమి లేకుండా స్మూత్గా కలుపుకోవాలి. ఇదిగోండి రాగి పిండిలో ఇనుము, కాల్షియం చాలా పుష్కలంగా ఉంటాయి. ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇది ఎన్నో ప్రయోజనాలు ఉన్న పాయసం అండి. ఇదైతే రాగి పిండి పాయసం అయితే హెల్త్కి చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు రోజు ఒక కప్పు అయితే ఇలా తీసుకోండి. ఒక్కొక్కసారి మజ్జిగతో పాటు రాగి జావని తీసుకోండి. ఒక్కోసారి ఇలా పాయసం చేసుకొని తాగండి, చాలా మంచిది. బెల్లంలో ఐరన్ ఉంటుంది, పాలలో కాల్షియం ఉంటుంది. ఈ 3 కలిపిన పాయసం హెల్త్కి చాలా మంచిది కదండి. వారానికి ఒకసారి పిల్లలకి ఇలా ఇచ్చినా చాలా మంచిదండి ఈ పాయసం అయితే. ఇదిగోండి ఇలా అయితే కలుపుకోవాలండి, ఉండలు ఏమి లేకుండా. చూడండి ఎలా ఉడుకుతుందో. ఒక 10 మినిట్స్ పాటు పిండంతా ఇలా ఉడకాలండి. ఉడికినాకైతే బెల్లం వేసుకోవాలండి. చూడండి ఇదంతా బాగా దగ్గరికి ఉడికించుకోవాలండి. ఇదైతే చాలా ఇదిగోండి ఇలా ఉడికించుకున్నాక దీంట్లో అయితే ఇదిగో ఒక కప్పు బెల్లం అయితే వేసుకున్నానండి. నేనైతే కప్పు నిండా వేసుకోలేదు, కొంచెం హెల్త్గా వేసుకున్నానండి. మేము స్వీట్ చాలా తక్కువ తింటాం. స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవాలండి బెల్లం. ఇదిగోండి చివర్లో అయితే పాలు పోసుకున్న, స్టవ్ ఆపేసి పాలు పోసుకున్న. ఎందుకంటే బెల్లం వేసాక పాలు ఇరుగుతాయి కదండి, అందుకని స్టవ్ ఆపేసుకున్నాక పాలైతే పోసుకున్నానండి. కాసి చల్లార్చిన పాలే పోసుకున్నా అండి, పచ్చి పాలైతే కాదు. ఇదిగోండి ఇలా అయితే ఇదిగో చూడండి చాలా టేస్టీగా ఎంత బాగుందో, ఎంత బాగా వచ్చిందో రాగి పిండి పాయసం అయితే. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఎముకలు దృఢంగా ఉంటాయి. దీంట్లో ఐరన్, ఇనుము అన్నీ పుష్కలంగా ఉంటాయండి. రోజుకి పిల్లలకి మాత్రం తాగితే రోజుకి ఒక కప్పు ఇచ్చినా చాలా మంచిదండి. లేకపోతే వారానికి ఒక కప్పు ఇచ్చినా చాలా మంచిదండి. ఇదిగోండి రాగి పిండి పాయసం అయితే ఇదిగో ఇలా తయారైందండి. మీరు ఇవాళ సండే స్పెషల్ ఏం చేశారో నాకైతే కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి తాగి చూసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ రూపంలో తెలపండి. ఇదైతే సూపర్ టేస్టీగా వచ్చిందండి. ఇంకోండి మేము మార్నింగ్ అయితే ఇవాళైతే టిఫిన్ ఏం చేయలేదండి. ఇవాళైతే ఇలా పాయసం చేసుకొని తలా ఒక కప్పు అయితే ఇలా సర్వ్ చేసుకున్నామండి. ఇదిగోండి పిల్లలకైతే ఇలా కొంచెం జీడిపప్పు వేస్తే వాళ్ళు ఇలా తాగుతారు కదండి, అందుకని పైన అయితే ఇలా జీడిపప్పు నేతిలో వేయించి ఇలా అయితే వేసాను. వాళ్ళ ఇలా జీడిపప్పున తాగుతారు కదండి, అందుకని పిల్లల కోసం అయితే ఇలా. ఇది ఆప్షనల్ మాత్రమే అండి, ఉంటే వేసుకోండి లేకపోతే లేదండి. ఇదిగోండి టేస్ట్ అయితే చాలా సూపర్ కుదిరింది రాగి పిండి పాయసం. ఇదిగోండి పిల్లలకైతే ఇలా కప్పులో పోసి అయితే వాళ్ళకి ఇచ్చాను. మా టిఫిను ఇవాళైతే హెల్తీ రాగి జావ పాయసం అండి. ఇవాళైతే మా టిఫిను. మీరేం చేశారో నాకైతే కామెంట్ చేయండి. ఇదైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.